నాగర్ కర్నూలు జిల్లా కోడేరు జనుంపల్లి మధ్యలో కూలీలతో వెళుతున్న బొలేరో వాహనం అదుపు తప్పి బోల్తా పడింది. కోడేరు మహాసముద్రం నుంచి 45 మంది కూలీలను తాడూరులోని పత్తి చేనుల్లో కూలీలుగా పనిచేయడానికి తీసుకెళ్తున్న క్రమంలో ఈ ఘటన చోటు చేసుకుంది. బొలేరో వాహనం అతివేగం, డ్రైవర్ నిర్లక్ష్యంతోనే ప్రమాదం జరిగిందని గాయపడిన బాధిత మహిళలు తెలిపారు. బొలేరో వాహనం టాప్ పైన లోపల కూలీలను ఎక్కివేయడం వల్లనే ప్రమాదం జరిగిందని బాధితులు వాపోతున్నారు. 15 మంది కూలీల పరిస్థితి విషమంగా ఉండటంతో జిల్లా ఆసుపత్రికి తరలించారు. బొలేరో వాహనం ఓవర్లోడ్తో వెళ్తున్న పోలీసులు చూసి చూడనట్లు ఉండడం వల్లనే ఈ ప్రమాదాలు జరుగుతున్నాయని ప్రజలు ఆరోపిస్తున్నారు. వాహనదారులకు డ్రైవింగ్ లైసెన్స్ లేకపోవడం, అతివేగం, ర్యాష్ డ్రైవింగ్ వల్ల ప్రమాదాలు జరుగుతున్నాయని పోలీసులు స్పెషల్ డ్రైవ్ పెట్టి చర్యలు తీసుకోవాలని ప్రజలు డిమాండ్ చేశారు. అమ్మ